తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 నెలలుగా దాతలను సంప్రదించి దాతల సహకారంతో ఈ పట్టణంలో ఎలాంటి నేరాలు జరగకుండా చూడాలన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా నేరం జరిగిన విధానాన్ని కూడా కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసి దాని సైంటిఫిక్ అనాలిసిస్ చేయించి ఆ సర్టిఫికెట్ కోర్టు వారి ముందు పెడితే శిక్షలు పడి భవిష్యత్తులో నేరం చేయాలన్న వాడికి వెన్నులో వణుకు పుట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సదుద్దేశంతో దాతల సహకారంతో 65 కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మా గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ సార్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా తెనాలి డిఎస్పీ గారు గవర్నర్లు జనార్దన్ సార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇంపార్టెంట్ జంక్షన్లు ఏవైతే ఉన్నాయో సీఎం కాలనీ ఉంది, అక్కడ రోజు కంప్లైంట్లు అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. అదే విధంగా వడ్డేరు కాలనీ ఉంది, ఆ నుంచి కూడా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఈవెన్ దో ఇట్ ఈస్ స్మాల్ ఏరియా నుంచి కంప్లైంట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఏ ఏరియా నుంచి అయితే కంప్లైంట్లు ఎక్కువగా వస్తున్నాయో ఆ ఏరియా ఎంచుకొని ఆ ఏరియాలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ సహకారంతో దాదాపు 65 కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఈ బ్రిడ్జి డౌన్ నుంచి ఇక్కడ బాను టీ స్టాల్ దాకా మొత్తం కూడా ఒక 14 కెమెరాలు. ఇది దేనికంటే ప్రత్యేకంగా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, హిట్ అండ్ రన్ కేసులు జరుగుతూ ఉంటాయి. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత ఒక వెహికల్ గుద్దెళ్ళిపోతే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దానికోసం అదే విధంగా దొంగతనాలు చేసేటప్పుడు గ్లౌజులు వేసుకున్నా మాస్కులు వేసుకున్నా బయట ఇలా వచ్చినప్పుడు మాస్కులు తీసి టీ తాగడం గానీ లేదా ఎస్కేప్ అయ్యేటప్పుడు మాస్కులు తీసి వెళ్ళిపోతారు కాబట్టి ఎన్ రూట్ అంతా కూడా ఏడు నుంచి ఆల్ఫా దాకా కూడా ఆ నుంచి రమ్య దాకా కూడా సీసీ కెమెరాలు వాళ్ళ షాప్ వాళ్ళని అడిగి బయటికి ఎక్స్పోజ్ అయ్యే విధంగా పెట్టడం అనేది జరిగింది. కాబట్టి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ వచ్చినా లేదా ఏదైనా నేరం జరిగినా ఇమీడియట్ గా డిటెక్ట్ అయ్యే విధంగా అది ఒక సంకల్పంగా తీసుకొని ఇప్పటికి 65 కెమెరాలు పెట్టాం. అదే విధంగా నేషనల్ హైవే ఉంది కదా మెయిన్ రోడ్డు మీద ఆడ కూడా ఆ 35 కెమెరాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. అక్కడ ఎందుకంటే ఎవరు కూడా హిట్ అండ్ రన్ కేసులు అదే విధంగా బయట గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కున్నటువంటి సందర్భాలు అదే విధంగా ఆటోలు ఎక్కించుకొని తీసుకుపోయి నేరాలు చేసిన సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తర్వాత జులుం చేసేవాళ్ళు కానీ రౌడీజం చేసేవాళ్ళు కానీ ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆగడాలన్నీ కూడా కట్టడి చేయడానికి ముఖ్యంగా రౌడీ షీటర్ల యొక్క ఆగడాలు కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కెమెరాలు కూడా కంప్లీట్ చేసి 100 కెమెరాలు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 200 కెమెరాలు 300 కెమెరాల ద్వారా ఎప్పుడు కూడా నిఘా పెట్టడం, నేరం జరిగిన వెంటనే నేరస్తుని పట్టుకోవడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ట్రయల్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కేసు కొట్టివేయకుండా 100% కన్విక్షన్ వచ్చే విధంగా ఈ సీసీ ఫుటేజ్ని తీసుకుపోయి గౌరవ జడ్జి గారు చూపించే శిక్ష పడే విధంగా చేయాలన్నటువంటి సంకల్పంతో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం అనేది